ఇది మన చిన్ని బాబు కథ. ఊరిలో అందరితో కలిసి ఆడుకునే చిలిపి పిల్లాడు. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవాడు. చిన్ని బాబుకి అమ్మ వండిన భోజనం చాలా ఇష్టం. వాసన చూసి వెంటనే ప్లేటు పట్టేసేవాడు. పూరీ, పప్పు, కూరలు రుచిగా, ఆరోగ్యంగా ఉండేవి. ఒకరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక చిన్న స్టాల్ దగ్గర నూడిల్స్, సేముసా, పానీపూరి కనిపించాయి. వాసన వస్తుంటే చిన్ని బాబుని ఆకర్షించిందిగా. అయ్యో! చిన్ని బాబు దగ్గరికి వచ్చిన స్నేహితులు చెప్పారు, రారా తినద్దు, అక్కడ దుమ్ము పడుతోంది. అమ్మకు తెలియకుండా చిన్ని బాబు బయట వంట తిన్నాడు. చప్పర్లాడుతూ ఎంతో ఆనందించాడు. అన్నట్టు రోజూ ఒక్కసారి అని కొన్ని రోజుల్లో చిన్ని బాబు బాగా బలహీనంగా మారిపోయాడు. కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, మంచం మీద పడిపోయాడు. డాక్టర్ గారు చెప్పారు, ఫుడ్ పాయిజన్ అయింది, బయట తినడం వల్లే ఇలా జరిగింది. తల్లి చాలా బాధపడింది. ఇప్పుడు చిన్ని బాబు ఆరోగ్యంగా మారేందుకు కృషి చేస్తున్నాడు. అమ్మ వండిన తిండి తింటూ, పండ్లు తింటూ చదువుతున్నాడు. స్కూల్లో బ్లాక్ బోర్డ్ మీద రాశాడు, ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. తన స్నేహితులకి చక్కగా ఆరోగ్య సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు చిన్ని బాబు ఇంట్లో తల్లితో కలిసి వంట చేస్తున్నాడు. ఆఖరికి ఒక మాట చెబుతున్నాడు, బయట టేస్ట్ కానీ ఆరోగ్యమే బెస్ట్. ఇంటి వంటే నిజమైన జీవితం.